ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది హిమా. బాబెక్కడా? ఇప్పుడే పడుకున్నాడు వదినా. వాడు వాళ్ళ అమ్మని వదలట్లేదు కృష్ణ. అమ్మ కృష్ణ, ఏ దేవుడి దయ్యో ఏంటో ఆ దెబ్బలతోనే పెద్ద గండం నుంచి తప్పించుకున్నావు. ఎవరు కృష్ణ వాళ్ళు? నిన్ను గాయపరచడమే కాకుండా అన్నం పుణ్యం తెలియని బాబుని తీసుకెళ్ళిపోవాలని చూశారు. వాణ్ణి దొంగతనంగా ఎందుకు తీసుకువెళ్లాలని చూశారో వాళ్ళెవరో కూడా తెలీదు. అప్పటికీ ఆ ఎత్తుకెళ్ళిన వాణ్ణి 4 తగిలించి అడిగాను కూడా. వాడు నిజం చెప్పేలోపే కృష్ణని ఇలా గాయపరిచాడు. పసివాణ్ణి ఎత్తుకెళ్లాల్సిన అవసరం ఎవరికుంటుంది? అసలు వాడు ఎవరి బిడ్డో తెలీదు. వాళ్ళు ఈ బిడ్డ కోసం ఎందుకొచ్చారో ఏంటో. వీడి వల్లే కృష్ణకి ఇలా గాయమైంది. ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో ఏంటో. నా మాట విని వాణ్ణి ఇచ్చేద్దాం. ఆ బిడ్డని ఎవరు తీసుకెళ్లారో నాకు తెలుసు అత్తయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? పాపం తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరో నీకు తెలుసా? అవును మావయ్య గారు. అసలు మీ అందరికీ తెలియంది ఇంకొకటి ఉంది. ఏంటక్కాది? బాబుని తీసుకెళ్లిన వాళ్ళు ఇంట్లోకొచ్చి బాబుని తీసుకెళ్లలేదు. బాబుని వాళ్ళొచ్చి తీసుకెళ్ళకపోతే వాళ్లతో బాబెలా వెళ్ళుంటాడు? మన ఇంట్లో వాళ్లే బాబుని వాళ్ళకిచ్చారు. వదినా, బాబుని మన ఇంట్లోంచి ఎవరు వాళ్ళకిచ్చారు? అంత అవసరం ఎవరికుంటుంది? ఎందుకుండదు? మనతోనే ఉంటూ కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన వాళ్ళు మనలోనే ఉంటారు. అదే ఎవరమ్మా? మావయ్య గారు, ఎవరో నేను చెప్పే ముందు ఆ పని చేసిన వాళ్ళకి సంబంధించిన ఆధారాలన్నీ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ రికార్డ్ తీసుకుని మీ అబ్బాయి ల్యాప్టాప్లో ఉంచాను.
కాదక్క, నువ్వు చెప్తుంది నిజమా? మన ఇంట్లో వాళ్ళే బాబుని మన నుంచి వేరు చేయాలని చూస్తున్నారా? అవును కృష్ణ. వాళ్ళు మరెవరో కాదు, ఎవరక్కా? అత్తయ్య. ఏయ్ ఏయ్, నీకేమైనా పిచ్చి పిచ్చిగా ఉందా? నా మీద నిందలు మోపుతావేంటి? అత్తయ్య, మీరు రాత్రి ముసుగేసుకుని బిడ్డని వాళ్ళకి ఇవ్వడం నేను చూశాను. అత్తయ్య, ఏ ఆధారం లేకుండా నేను మాట్లాడట్లేదు. మీ అందరికీ ఇప్పుడే ఆ ఆధారం చూపిస్తాను. మావయ్య, చూడండి. అందరూ చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.